హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ చిన్న వదిన. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. 16వ తేదీన పెద్దన్నయ్య వదిన వస్తున్నారట. ఆఫీస్ నుండి వచ్చిన నాకు అమ్మ సంబరంగా ఎదురొచ్చి చెప్పింది. అవునా, మొదట ఇక్కడికే వస్తారా? పూల మొక్కల మధ్యనున్న పంపు తిప్పి కాళ్ళు కడుక్కుంటూ అడిగాను. ఇక్కడికే వచ్చి ఆ తర్వాత చెన్నై వెళ్తారట. ఎంతైనా సరోజకి మర్యాద మన్నన ఎక్కువ. అన్ని సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్నా ఇసుమంతైనా మారలేదు. పిల్లలకు కూడా అవే మర్యాదలు వచ్చాయి. పెద్ద కోడల్ని తలుచుకుంటూ అభిమానంగా అంది అమ్మ. పుట్టింటికి కాకుండా మొదట అత్తారింటికి రావటం అమ్మకి గొప్పగా ఉంది. గదిలో నుండి చిన్న వదిన దగ్గు వినపడింది. వదినా అంటూ ఆమె గదిలోకి వెళ్ళాను. చిన్న వదిన పేరు సుశీల. ఆమె పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉండేదో ఇప్పటికీ కళ్ళకు గట్టినట్టు ఉండింది. గట్టిగా బిగించి వేసిన జడలో ముద్దబంతి పువ్వు పెట్టుకొని, కాళ్లకు కడియాలతో, మెడ దగ్గర ఉన్న నల్లపూసల గొలుసుతో కొద్దిగా పైకి మడములు కనిపించేటట్టుగా చీర కట్టుకొని బండి దిగి ఇంట్లోకి వచ్చింది. ఒద్ది పల్లెటూరు పిల్ల, చాలా అమాయకురాల్లాగా కనిపిస్తోంది అంది పెద్ద వదిన. పెద్దన్నయ్య అప్పటికే జంషెడ్పూర్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెద్ద వదిన సరోజ ఎప్పుడూ పిల్లలతో హిందీనే మాట్లాడేది. మెడకి ఆనకుండా జుట్టుని కొప్పు చుట్టి అందులో పూసలు మువ్వలు కనిపించేటట్టు వేలాడదీసేది. గోళ్లకి పెదవులకి రంగు వేయడం, చీర అడుగున అంచులు పాడైపోకుండా ఫాలు కుట్టడం ఆమె దగ్గరే మొదటగా చూసాం మేము. ఆవిడ పుట్టింది పెరిగింది మద్రాసులోనే. ఎక్కువగా అరవ పద్ధతులే పాటించేది. మా అక్కయ్యలను ఆడబిడ్డలుగా కాకుండా అక్క అనడం, మా అమ్మని అత్తయ్య అని కాకుండా అమ్మ అనడం చేసేది. ఊరు నుండి రాగానే మళ్ళీ వెళ్ళేటప్పుడు అమ్మకాళ్ళకి నమస్కారం చేసేది. కొంగు నెత్తి మీద నుండి కప్పుకుని నాన్నగారి ఫోటోకు కూడా నమస్కరించేది. చిన్నన్నయ్యని నన్ను చిన్ని మున్ని అని ముద్దుగా పిలుస్తూ ఉండేది. వాళ్ళకి ఓ ఆడపిల్ల పుట్టినప్పుడే అన్నయ్యకి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పట్లో మా పొలం అమ్మితే కానీ పని జరగలేదు. ఆ తర్వాత ఒక మగపిల్లవాడు అక్కడే పుట్టాడు. ఆ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ 5 ఏళ్లకి చిన్నన్నయ్య పెళ్ళికి వచ్చారు. చిన్న వదిన సుశీల సరోజా వదినలా కలుపుగోలుగా ఉండేది కాదు. అలవాటు లేని హైదరాబాద్ పద్ధతులను చూసి ముడుచుకుపోతూ ఉండేది. హిందీలో ఎవరైనా మాట్లాడితే భయపడి పారిపోయి పరాయి దేశంలో విసిరేయబడినట్టు ఫీల్ అయ్యేది. ఒంటరిగా కూర్చుని గోధుమలు బాగు చేసుకుంటూనూ ఏదో కుట్టుకుంటూనూ ఉండిపోయేది. సినిమాలంటే ఇష్టపడేది కాదు. అన్నయ్య అంటే భయంగా ఉండేది. అమ్మ ఏ పని చేస్తున్నా వెళ్ళి అందుకునేది. ఆ తలకి నూనె రాయటం తగ్గించు, కాస్త కిందకి కట్టుకో చీర, చిన్న బొట్టు పెట్టుకో, నలుగురిలో మసులుతూ ఉంటే కాస్త మనుషులతో మాట్లాడడం వస్తుంది. అదే సరోజనైతేనా అంటూ ఏదో ఒకటి అంటూ ఉండేది అమ్మ. వదిన ఏమనుకుంటుందోనని ఆలోచించేది కాదు. మా చిన్న వయసులో ఎప్పుడూ అల్లరి చేయడం, ఆడుకోవటం, ఏదైనా కావలసి వస్తే చిన్నన్నయ్య దగ్గర పేచీ పెట్టి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప ఏం పట్టించుకునేదాన్ని కాదు. కానీ నాకు వయసు వచ్చే కొద్దీ చిన్న వదినతో స్నేహంగా ఉండాలనిపించేది. ఒంటిలు కడుగుతూ, ఒడియాలు పెడుతూ, పిల్లలకి బట్టలు కుడుతూ వదిన ఎప్పుడూ బిజీగా ఉండేది. వదినా, నా లంగా మీద కుట్టినట్టే అద్దాలు నీ చీర మీద కూడా కుట్టుకోవచ్చు కదా అంటే నవ్వేది. వదిన, కనకాంబరాల మాలంటే నాకే ఎందుకు పెడతావు, నువ్వు పెట్టుకో అన్నా జవాబియ్యకుండా ఒక నవ్వు నవ్వేసేది. మా రెండో అక్క పురిటికి చిన్న వదిన గాజులు అమ్మేయాల్సి వచ్చింది అన్నయ్యకి. అప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీ స్ట్రైక్లో ఉంది. తమ్ముడికి ఇంజనీరింగ్లో సీటు వచ్చినప్పుడు వదిన పేరున ఉన్న పొలం అమ్మేశాడు. పెద్దాడొస్తే నీ సొమ్ము నీకు ఇప్పించేస్తాను అంది అమ్మ. నా పిల్లల్ని వాళ్ళ పెద్దనాన్న బాబాయి ఏ లోటు లేకుండా చూసుకుంటారులేండి అత్తయ్య అంది నవ్వుతూ వదిన. వదిన, ఎప్పుడు పనిచేస్తూ ఉంటావు కదా, నీ జీవితంలో కాస్తైనా మార్పు కావాలనిపించదా? ఓసారి నిలదీసినట్టు అడిగేశాను. మార్పు లేకే, నేను వచ్చినప్పుడు చిట్టిపుట్టి గౌన్లలో ఎంతుండేదానివి, ఇప్పుడు చూడు పైటలేసుకుని ఎంత ఎదిగిపోయావో, ఇంగ్లీష్లో గడగడా మాట్లాడుతూ దొరసానిలా తయారయ్యావు అంది. మా ఎదుగుదల, అభ్యున్నతి ఇవే తన జీవితంలో వస్తున్న మార్పులు అనుకునేది పిచ్చి వదిన.
రోజులో 9 కిలోల చింతకాయ తొక్కు జాడీకెత్తితే అదే పెద్ద అచీవ్మెంట్ అనుకుని అత్తగారి కాంప్లిమెంట్కి మురిసిపోయేది. సుశీల ఎందుకో ఈ మధ్య నీరసంగా ఉంటోందిరా అంది ఓ రోజున అమ్మ. తన అనారోగ్యం విషయం కూడా ఏకాంతంలో అన్నయ్యకి చెప్పుకోవడం రాదు వదినకి. చిన్నన్నయ్యకి ఇంటి ఖర్చులకు వెళ్ళి చూసుకోవడం తప్ప పెళ్ళాం మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. అన్నీ వేళకి అమరిపోతూ ఉంటే ఆమె బాగానే ఉందనుకునేవాడు. అమ్మ చెప్పాక, సుశీ ఒంట్లో ఎలా ఉంది, బాలేదు నాతో చెప్పొచ్చుగా అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే బోలెడు ఖర్చు, ఎందుకులేండి అంది వదిన. అన్నయ్య బలవంతం చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏదో సమస్య ఉందని పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు. ఆ తర్వాత ఆయాసం తెగ హైరాన్ పడింది. నేను డిగ్రీ పూర్తి చేసి చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఎంత ప్రయత్నం చేసినా చిన్న వదినకి పొద్దున్నే పెద్దగా సహాయం చేయలేకపోయేదాన్ని. అమ్మతో వంట చేయించాలని చూసేదాన్ని, కానీ ఆవిడ ఎప్పుడూ బీపీ అంటూ ఉండేది. అక్కలిద్దరూ ఆదివారం వస్తే చాలు పిల్లలతో మొగుళ్ళతో వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళని భోజనాలకి వండమనకపోవడం అమర్యాదని మా వదిన అభిప్రాయం. భోజనం వేళకి రాకపోతే టిఫిన్ చేసి పెట్టేది. మా తమ్ముడు వేళాపాళా లేకుండా ఫ్రెండ్స్ని వెంటేసుకుని వచ్చి వదినా కాఫీ అనేవాడు. నేను ఇంట్లో ఉంటే వాడిని కోప్పడేదాన్ని, అయినా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. వదిన పనిభారం పెరగడమే తప్ప తరగడం కనిపించడం లేదు. చిన్న వదిన వల్ల అతిశుభ్రం అలవాటైపోయిన అన్నయ్య కొద్దిగా పనిలో తేడా వచ్చినా సర్దుకునేవాడు కాదు. ఊరికే నసిగేవాడు. నేను ప్రొద్దుటే టిఫిన్, పని చూడడం, బాక్సులు కట్టడం, కాఫీలు అందించడం, సాయంత్రాలు బట్టలు మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం లాంటివి చేసేదాన్ని. అమ్మ పొద్దుట నుండి ఆఫీసులో చేసి వచ్చి ఇంట్లో కూడా ఎందుకే అని విలవిల్లాడిపోయేది. వదిన చేసే దాంట్లో ఇదెంత అనిపించేది కాదావిడికి. కారణం వదిన నోరు లేనితనం. చలికాలం మూలాన వదినకి దగ్గు, ఆయాసం ముమ్మరంగా ఉంది. వదిన కాఫీ తాగావా అంటూ గదిలోకి వెళ్ళాను. వదిన సాయంత్రం వంటకి కూరలు తరుగుతోంది. ఏం లేదు, మధ్యాహ్నం బావగారు వాళ్ళు వస్తున్నారని తెలిసి కాసిన జంతికలు, చెగోడీలు చేశాను. నూనె పొగపడలేదు అంది దగ్గుతెరల మధ్యన. చెయ్యకపోతే ఏం పోయే, కొని తెచ్చేదాన్ని కదా బాధగా అన్నాను. ఆమె వినదని పని చేయడం ఆమెకి అలవాటైపోయిందని నాకు తెలుసు. పెద్దన్నయ్య వాళ్ళు వచ్చే సమయానికి ఊళ్ళో ఉన్న అక్కలిద్దరూ కూడా వచ్చేశారు. అమ్మ సంబరానికి అంతే లేదు. 6 ఏళ్ల తర్వాత చూస్తోంది ఆవిడ కొడుకోడల్ని, మనవల్ని. మా తమ్ముడు ట్యాక్సీ తీసుకుని స్టేషన్కి వెళ్ళాడు. చిన్నన్నయ్య ఇంటికి సున్నాలు వేయించి గదిలోకి కొత్త మంచం, హాల్లోకి కొత్త సోఫా సెట్లు కొన్నాడు. అందరం వాళ్ళ కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నాము. ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. పెద్దన్నయ్య దిగగానే అమ్మ ఎదురెళ్ళి కౌగిలించుకుని ఏడ్చేసింది. అన్నయ్య ఆవిడ్ని దగ్గర తీసుకుని మా అందరినీ పేరు పేరున పలకరించాడు. పెద్ద వదిన అమ్మ కాళ్ళకు నమస్కరించి షోకేస్లో బొమ్మల్లా ఉన్న పిల్లల చేత కూడా పెట్టించింది. అమ్మ పొంగిపోయింది. చిన్న వదిన చేత దిష్టి తీయించింది. చిన్న వదినను చూసి సుశీల నువ్వేం మారలేదు అంది పెద్ద వదిన. సన్నగా తాటాకు బద్దలా తయారై వేలుముడితో ముతక చీరలో చిన్న వదిన అతి ఆడంబరంగా ఉన్న పెద్ద వదిన ముందు వెలవెలవపోయింది. భోజనంలోకి బొబ్బట్లు, పులిహార, చక్కెర పొంగలి, 2 కూరలు, పప్పు, సాంబారు, అప్పడాలు, గడ్డ పెరుగు వేసి కొసరి వడ్డించింది చిన్న వదిన. పిల్లలు ఇక్కడ నీళ్లు త్రాగకూడదుట, కారం అలవాటు లేదుట, అన్నీ నాకు చూసి వదిలేశారు. అన్నయ్య కూడా తినడానికి భయపడ్డాడు. పెద్ద వదినైతే ప్రతి పదార్థం తిని మో కారం కారం అని నీళ్లు తాగింది. ఇంకా ఇంత ప్రిమేటివ్గా గొడ్డు కారాలు తింటున్నారా అమ్మ, అందుకే నీకు బీపీ కంట్రోల్ అవ్వడం లేదు అన్నాడు పెద్దన్నయ్య. మధ్యాహ్నం అన్నయ్య వాళ్ళు అమెరికా నుండి తెచ్చిన బహుమతులు అందరికీ పంచారు. అక్కలకి, బామ్మకి, పిల్లలకి బట్టలు, కాలేజ్ ఫోన్లు, కెమెరాలు తెచ్చారు. తమ్ముడికి వాక్మ్యాను, నాకు డ్రెస్సులు, రకరకాల పూసలు, అమ్మకి స్లీపింగ్ బ్యాగు, చిన్నన్నయ్యకి ఎలక్ట్రిక్ రేజర్, రిస్ట్ వాచ్, పిల్లలకి బొమ్మలు, చిన్న వదినకి హ్యాండ్ మిక్సర్, పెర్క్యులేటర్. అందరికీ ఆ గిఫ్ట్ తీసుకుని పెద్ద వదిన సెలక్షన్ని, తెలివిని తెగమెచ్చుకున్నారు అందరూ. అన్నీ తమ తమ ఆనందానికి వాడుకుంటారు. కానీ చిన్న వదినకి ఇచ్చినవు ఆమె స్వంతానికి కాదు, మా సౌలభ్యానికి వాడేవి. కానీ చిన్న వదినే అందరికన్నా ఎక్కువగా సంతోషించింది. అక్క ఒక్క పచ్చిమిరపకాయ కూడా ఇందులో నూరేయచ్చు,
ఎంత బాగుందో, చిన్నగా చేతిలో పట్టేట్టుగా ఉంది అంది. 10 కిలోల మిరపకాయలు దంచే వదిన ఒక్క మిరపకాయ నూరగలిగే మిషన్ను చూసి ఆనందిస్తుంటే నాకు నవ్వొచ్చింది. ఆ రాత్రి అమ్మ అన్నయ్యతో ఆర్థిక విషయాల గురించి మాట్లాడింది. అక్కడ గొడ్డులా కష్టపడి కూడబెట్టింది అంతా ఇక్కడికి ఒక్కసారిగా వచ్చి వెళ్తే ఖర్చు అయిపోతుందమ్మా. దీప్తికి పెళ్లి చెయ్యాలి, గోపిని మెడిసిన్లో చేర్పించాలా, నీకు నా పరిస్థితి ఎందు కాదు అన్నాడు. పెద్ద వదినైతే చిన్న వదినకి తమ కష్టాలు కథలుగా వర్ణించి చెప్పింది. రోజు న్యూస్ పేపర్లో వివిధ రకాల సేల్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూడడం, వీకెండ్స్లో అక్కడ వెళ్ళి ధరల పట్టిక చూస్తూ వస్తువుల కొనుగోలు చేయడం చేస్తాం. అంత పొదుపుగా ఉంటేనే ఏదోలాగా బ్రతకగలం. మాకు కావలసినవన్నీ చకచకా కొనేసుకోవడం, దచ్చాగా బతకడం చేస్తే $1 కూడా మిగల్చలేం. ఎక్కడ ఏ వస్తువు చౌకగా లభిస్తే అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి. డబ్బులు పారేస్తే మీకులా పని మనుషులు దొరకరు. డాక్టర్ అవసరం సాధారణంగా రానియకూడదు, చాలా ఎక్స్పెన్సివ్. మనకులా చిన్న మందులు మనంతట మనం కొని వేసుకోకూడదు. తిండికి కావలసిన వాటికి అన్నిటికీ మొహం వాచిపోతాం. కానీ పిల్లలు అక్కడ అలవాటు పడ్డారు కాబట్టి ఇండియా రావడానికి ఇష్టపడడం లేదు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. చిన్న వదిన కరిగిపోయి, బెంగపడకండి అక్కయ్య, దీప్తి పెళ్ళికి కావాలంటే ఇల్లు అమ్మేద్దాం. మా పిల్లలకి ఇప్పుడే పెళ్ళిళ్ళకి తొందర లేదు కదా అంది. ఉన్న 2 రోజులు పెద్ద వదిన అమ్మ ఆరోగ్యం గురించి తెగ ఆదుర్దా ప్రకటించింది. ఆడబిడ్డలతో పరాచికాలు, పిల్లల్ని తెగ ముద్దు చేయడాలు చేస్తూ అన్నీ తనే అయి అందరినీ పలకరిస్తూ గలగలమని నవ్వుతూ తిరిగింది. చూడడానికి వచ్చిన ఇరుగు పొరుగులు అమ్మ అదృష్టానికి ఈర్ష్యపడ్డారు. శారదమ్మ పెద్ద కోడలికి ఇసుమంతైనా గర్వం లేదమ్మా, ఎంతైనా శారదమ్మ పెట్టి పుట్టింది అన్నారు. అమ్మ ఆనందానికి అవధులు లేవు. మరునాడే పిల్లలు వాళ్ళమ్మతో ఇంగ్లీష్లో ఇక్కడ ఉండలేం, పిన్ని దగ్గు చాలా ఇబ్బంది పెడుతోంది అని గొణిగేశారు. వెంటనే పెద్దన్నయ్య చెన్నైకి టిక్కెట్ తెచ్చేశాడు. చిన్నన్నయ్య చిన్న వదిన అమ్మ ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళమని ఎంత బతిమిలాడినా వాళ్ళు వినలేదు. మళ్ళీ నా పెళ్ళికి వస్తామని చెప్పి అందరికీ టాటాలు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా అందరూ వాళ్ళ గొప్పలే చెప్పుకుని మురిసిపోతున్నారు. సరోజ వదిన మనసు అమృతం. పెద్ద వదిన మాటల్లో ప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆమెది పెద్ద మనసు. నా పరాభేదం లేదు అంటూ అక్కలు అమ్మ ఒకటే పొగడ్తలు. నాకు మాత్రం ఎప్పుడో ఒకసారి వచ్చి 4 రోజుల ప్రేమను గుప్పించిపోయే పెద్ద వదిన మా కోసం అనునిత్యం పాటుపడే చిన్న వదిన ముందు సుగంధాలు విరజిమ్మే సంపెంగ పువ్వు ముందు పెట్టిన రంగురంగుల ప్లాస్టిక్ పువ్వులా తోస్తుంది. ఆవిడ తెచ్చిన ఖరీదైన గిఫ్ట్ కన్నా మా చిన్న వదిన ప్రేమగా అల్లిపెట్టే సన్నజాజుల మాలే మిన్న. కానీ మా అమ్మతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళని గొప్పగా శాపవశాత్తు దివి నుండి దివి వచ్చిన దేవతలా చూస్తారు. అంతా డాలర్ మహిమ. అమెరికా చుట్టాలంటే మాటలా మరి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.